హాయ్ హలో నమస్తే. నేను మీ ఎస్ఎల్ డిజైన్స్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం ఏం చెప్పుకోబోతున్నామంటే ఆది బ్లౌజ్తో కటింగ్ ఎలా చేయాలి, అది వచ్చి మన స్టైల్లో. నేను వచ్చి లైనింగ్ క్లాత్ని ఆల్రెడీ వాష్ చేసి ఐరన్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు మార్జిన్ అనేది వేసుకుంటున్నాను. ఎల్ షేప్ స్కేల్ తీసుకొని నేను 2 లైనింగ్ క్లాత్స్ పెట్టుకున్నానండి. ఎందుకంటే కస్టమర్ 2 బ్లౌజెస్ కుట్టమని చెప్పారు. సో నేను మీకు చూపించేటప్పటికే నేను అందుకే 2 బ్లౌజెస్ ఎట్ అ టైం కట్ చేసేస్తున్నాను. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. ఆది బ్లౌజ్ నుంచి మనం ఎలా మెజర్ చేసుకోవాలి, అది కూడా 2, 3 అంతే తీసుకోవాలి మెజర్మెంట్స్ అనేది. మిగతా అదంతా మన స్టైల్లో కట్ చేయబోతున్నాం అనమాట. సో వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ప్రకారంగా కట్ చేస్తే ఏముందండి, మనం చేసి మనదంటూ ఒక వేరియేషన్ ఉండాలి కదా. సో చెస్ట్ వచ్చేసి ఈ విధంగా పట్టుకొని ఎక్కువ సాగదీయకుండా చూస్తే చెస్ట్ వచ్చి 17.5 వచ్చిందండి. చెస్ట్ మరీ ఎక్కువ సాగదీయద్దు. బ్లౌజ్కి నెక్ దగ్గర అండ్ వెస్ట్ దగ్గర ఉక్కు పెట్టి మనం చెస్ట్ కొలత అనేది తీసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వచ్చి లోయర్ బ్రెస్ట్, యాక్చువల్లీ అప్పర్ బ్రెస్ట్కి లోయర్ బ్రెస్ట్కి 1 or 2 or 3 ఇంచెస్ దాకా వేరియేషన్ ఉంటుంది. సో ఈ కస్టమర్కి వచ్చి 1 ఇంచ్ కూడా సరిగా లేదు. సో నేనేం చేస్తున్నానంటే నేను ఒక 2 ఇంచెస్ ఇస్తున్నాను. ఎందుకంటే కస్టమర్ని నేను చూశాను కాబట్టి నాకు 2 ఇంచెస్ ఈజీగా తీసుకోవచ్చని నేను అనుకుంటున్నాను. సో లోయర్ బ్రెస్ట్ వచ్చి 18.5 అంటే 37 అండి. నేను 50% మీకు చెప్పాను. 37 వచ్చి లోయర్ బ్రెస్ట్ అనమాట. అప్పర్ చెస్ట్ వచ్చి 35, లోయర్ చెస్ట్ వచ్చి 37. సో 2 ఇంచెస్ వేరియేషన్ కింద నేను అనేది తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చి వెస్ట్ అనమాట. వెస్ట్ వచ్చి మనకి 29.5 ఉంది. దాన్ని డివైడ్ చేస్తే మనకి 4/4 చేస్తే 7.3 వస్తుంది యాక్చువల్లీ. సో అది నేను లేటర్ చెప్తాను మీకు ఎలా అనేది. ఆ తర్వాత ఇప్పుడు వచ్చి మనము బ్లౌజ్ లెంత్ తీసుకుందాము. బ్లౌజ్ లెంత్ ఎలా తీసుకోవాలంటే షోల్డర్ దగ్గర నుంచి మనం బ్యాక్ వేసిన డాట్ వరకు చూడాలన్నమాట. అక్కడైతే క్లాత్ అనేది సాగదనమాట. సో బ్లౌజ్ లెంత్ వచ్చి 13.5 అనమాట. ఓకే, సో ఇప్పుడు షోల్డర్ నుంచి ఆర్మ్ దాకా ఎక్కువ సాగదీయకుండా చూస్తే మనకి ఆర్మ్ రౌండ్ వచ్చి 7.8 అనమాట. ఓకే, ఎక్కువ లాగి సాగతీయకూడదు, బట్టని ఒక మాదిరిగా పట్టుకొని కొంచెం లాగి చూసుకోవాలి. సో మనకి వెస్ట్కి అండ్ ఆర్మ్ రౌండ్కి మ్యాచ్ అయ్యేలాగానే ఉంటుంది ఆల్మోస్ట్ అదనేది మనం చూసుకోవాలి. ఇది వచ్చి మన స్టైల్లో. ఓకే, మీరు డైరెక్ట్గా గుడ్డిగా బ్లౌజ్ తీసేసుకొని వాళ్ళు ఎలా ఇచ్చారో అలా కుట్టడం అనేది మనది కరెక్ట్ కాదండి. ముందు మనం కొద్దిగా ఆలోచించాలి, ఇలా ఉంటుందా లేదా అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించుకోవాలి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అప్పర్ బ్రెస్ట్కి లోయర్ బ్రెస్ట్కి అనేది 1 నుంచి 3, 4 అంటే ఉంటుంది వేరియేషన్, కాకపోతే ఎగ్జాక్ట్ అయితే ఉండదండి. అది ఎంతో సన్నగా ఉన్న వాళ్ళకి ఉంటుంది. ఓకే, ఈ విధంగా అనేది మనము 3-4 కొలతలు అయితే తీసేసుకున్నాము. సో ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ని ముందు ఇంకో మాట చెప్తున్నాను. బ్లౌజ్ని అంటే ఆర్మ్ టు ఆర్మ్ కొలిసేటప్పుడు ఎక్కువైతే సాగదీయకూడదు. మైల్డ్గా సాగదీస్తే మనకి అప్పర్ బ్రెస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఆ విధంగా మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేస్తున్నాను. లోయర్ బ్రెస్ట్ వచ్చి యాక్చువల్లీ లోయర్ బ్రెస్ట్ వాళ్ళు మాత్రం 1 ఇంచ్ మాత్రమే పెట్టారు. సో టైట్ ఉందని అంటున్నారు. అక్కడ ఆ మధ్యలో ఉక్కు పెట్టే దగ్గర టైట్ అంటున్నారు కస్టమరు. సో నాకు అర్థమైన పాయింట్ ప్రకారం అయితే అది 1 ఇంచ్ కాదు 2 ఇంచెస్ అయితే 100% ఉంటుంది. సో అందుకనే అప్పర్ బ్రెస్ట్ 35, లోయర్ బ్రెస్ట్ 37 తీసేసుకున్నా. ఓకే, ఇప్పుడు బ్లౌజ్ లెంత్ వచ్చి 13.5కి ఒక మార్క్ వేసుకొని పైన మార్జిన్ అనేది ఒక లైన్ వేసేసుకోండి. ఆ తర్వాత మనం చూసుకోవాల్సింది షోల్డర్ వాళ్ళు ఎలా పెట్టారు, మనం ఎలా పెట్టుకుందాం అనేది నేను చెప్తున్నాను మీకు. వాళ్ళ షోల్డర్ పెట్టిన దాని ప్రకారంగా చూస్తే నాకైతే ఎక్కువ అనిపిస్తుంది. సో వాళ్ళకి నెక్ డ్రాపింగ్ కూడా ఆ ప్రాబ్లం ఉండొచ్చు, మనకు అది చెప్పడం వాళ్ళు మర్చిపోయారు అనుకుంటా. సో ఇదైతే కాదు, షోల్డర్ మనం పెట్టే షోల్డర్ వేరే ఉంటుంది. మనకి చెస్ట్ ప్రకారంగా మనం షోల్డర్ని తీసి పెడతాము. నేను నా ప్రకారం అయితే అప్పర్ బ్రెస్ట్, లోయర్ బ్రెస్ట్, చెస్ట్ ఆ విధంగా చూసుకొని నేను అనేది షోల్డర్ పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. సో అప్పర్ బ్రెస్ట్ది ఏంటంటే చెస్ట్ది
లోయర్ బ్రెస్ట్ అంటే ఎపెక్స్ పాయింట్ అనమాట. సో ఇప్పుడు నేను వెస్ట్ వచ్చి 7.3 + 1 8.3, కాకపోతే ఇక్కడ మీకు రాసి 7.3కి చూపిస్తున్నాను. 1 మార్క్ అనేది మనం యాడ్ చేసుకోవాలంటే 8.3కి పెట్టాను. అండ్ 1.5 మార్జిన్ అనమాట. చెస్ట్ వచ్చి 35/4 చేస్తే మనకి ఎంత వచ్చిందో దాని ప్రకారంగా పెట్టాలన్నమాట. ఓకే, ఆ విధంగా. షోల్డర్ వచ్చి ఇప్పుడు 5.2 అనమాట. 5.2 అనేది మనం తీసేసుకున్నాము. సో చెస్ట్ వచ్చేసి 8.75 అండ్ సేమ్ అలాగే మార్జిన్ వదిలేసి కిందకు కూడా 5.2 తీసుకోవాలి. షోల్డర్ ఎంత తీసుకుంటామో ఆర్మ్ డౌన్ కూడా అంతే తీసుకోవాలి. అదే 5.2కి మార్క్ వేసుకొని ఈక్వల్గా లైన్ అనేది వేసేసుకోవాలన్నమాట. మనము వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మనము ఇప్పుడు ఆర్మ్ డౌన్ లైన్ వేసాం కదా, అక్కడ నుంచి అక్కడికి 1 ఇంచ్, అక్కడ నుంచి అక్కడికి 1 ఇంచ్ పెట్టుకోవాలి. 1 ఇంచ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ అన్ని బ్లౌజెస్కి వస్తాయి. మీరు కావాలంటే ఒకసారి నాట్ స్టైల్లో ట్రై చేసి చూడండి, మీకు అలా 100% వస్తుంది. కొంచెం చిన్న మార్క్ అనేది ఇచ్చేసేయండి, స్మాల్ రౌండ్ అనమాట. ఎగ్జాక్ట్గా 7 ఎంత వచ్చిందండి ఆర్మ్ రౌండ్, 7.8 ఎగ్జాక్ట్గా వచ్చేసింది, 7.8. సో మళ్ళీ మనం చెక్ చేసేసుకున్నాము ఆల్రెడీ. ఒకటేసారి చూపించాను మీకు, ఎటువంటి డిలీట్ చేయడం అది కట్ చేయడం అనేది చేయలేదు. చూసారు కదా, ఎగ్జాక్ట్ 7.8 వచ్చేసింది. సో ఇప్పుడు 35, 36, 37 అండ్ 38 వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ షోల్డర్ వచ్చి 5.2 అండ్ 5.3 అలా ఒక్కొక్క లైను ఒక్కొక్క 0.1, 0.2, 0.3, 0.4 అంతే గ్యాప్తో మీకు వస్తుందండి ఈ సైజ్ బ్లౌజులు వాళ్ళకి. ఓకే, 35, 36, 37, 38. సో ఇక 2 ఇంచెస్ వేరియేషన్ లేదు, ఓన్లీ 1 ఇంచెస్ వేరియేషన్ మాత్రమే ఉంది. కాబట్టి ఒక 1 లైన్ ఆర్ 2 లైన్స్ అంటే 0.1, 0.2, 0.3 అంత వరకే మనకి షోల్డర్ వేరియేషన్ అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా కనుక మీరు బ్లౌజ్ పెట్టి చూస్తే 100% పెట్టి మీరు కట్ చేస్తే ఈ రకం కొలతలు 110% ఎగ్జాక్ట్గా వస్తుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. నా టైపు అంటే మీకు నేను చెప్పేది 110% ఎగ్జాక్ట్ షోల్డర్ అనమాట, విత్ మార్జిన్తో సహా చెప్తున్నా. సో ఈ విధంగా కనుక మీరు షోల్డర్స్ పెట్టుకొని కట్ చేసి చూస్తే ఎక్కడ షోల్డర్ డ్రాపింగ్ ఉండదు, చంకల్లో ముడతలు ఉండవు, వెస్ట్లో ముడతలు ఉండవు, అప్పర్ బ్రెస్ట్ లోయర్ బ్రెస్ట్ ఎగ్జాక్ట్గా కూర్చుంటుంది. మీకు అది కూడా నేను మీకు ఫోటో వేసుకున్న బ్లౌజ్ ఫోటో కూడా నేను పెడతానండి, మీరు చూడండి ఒకసారి. ఈ విధంగా కనుక మీరు కట్ చేస్తే 110% నేను గ్యారంటీ ఇస్తున్నా. ఈ టైప్లో మీరు కట్ చేసుకున్నారంటే 110%. ప్లీజ్ ఈ రకంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎక్కడైనా క్యాలిక్యులేషన్ చేయడానికి రాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను 110% మీకు అక్కడ నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో 36, 37, 38 సైజ్ అంటే 35, 36, 37, 38 సైజ్ వాళ్ళకి ఈ విధంగా షోల్డర్స్ వస్తాయి. అది విత్ మార్జిన్తో సహా కలిపి, ఐ మీన్ సీమ్ అలౌన్స్తో కలిపి. ఓకే, అదేవిధంగా ఆర్మ్ డౌన్ కూడా ఇప్పుడు 5.2, 5.3, 5.5, 5.6 షోల్డర్ వచ్చినప్పుడు ఆర్మ్ డౌన్ కూడా అదే లెంత్ వస్తుంది. అది కూడా మార్జిన్ వదిలేసి మీరు తీసుకోండి. ఓకేనా, ఆ విధంగా చూడండి. ఇప్పుడు నెక్ వచ్చి మనం ఆది బ్లౌజ్ని బట్టి మనం వేసుకున్నాము. ఇప్పుడు పైనుంచి ఒకసారి చూద్దాము ఎంత వస్తుందనేది. వాళ్ళది నెక్ వచ్చేసి క్రాస్లో చూస్తే మనకి 9 ఇంచెస్ వస్తుందన్నమాట. సో నేను నెక్ విడ్త్ వచ్చి 2 ఇంచెస్ తీసుకున్నాను, క్రాస్లో చూస్తే 9 ఇంచెస్ ఉంది. ఆ విధంగా 9 ఇంచెస్కి మార్క్ వేసుకున్న తర్వాత మనం స్ట్రైట్గా కూడా ఒకసారి చెక్ చేసుకొని ఆ లైన్ వరకు చూసుకొని ఇంకో లైన్ కూడా వేసుకుందాం ఈ విధంగా. సో ఈ విధంగా వేసుకున్న లైన్ వేసేసుకుందాము. లైన్ వేసుకున్న పైన 2 ఇంచెస్ అయితే కింద నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. ఈ విధంగా తీసుకుంటే నెక్ అనేది చాలా ఎగ్జాక్ట్ రౌండ్ ఉంటుంది, భుజాలు జారవు, నెక్ చాలా రౌండ్గా ఉంటుంది. ఎవరు చూసినా ఈ బ్లౌజ్ ఎక్కడ కుట్టించారు అని అడగాలండి మనం కట్ చేసినప్పుడు బ్లౌజు. 110% ఇంత కాన్ఫిడెన్స్గా నేను చెప్తున్నానంటే మీరు కట్ చేసి చూడండి. షోల్డర్స్ నేను చెప్పినట్టు పెట్టండి, ఆర్మ్ డౌన్ కూడా నేను చెప్పినట్టు పెట్టండి. ఎగ్జాక్ట్గా 1 కింద ఆర్మ్ రౌండ్ దగ్గర తిరిగింది కదా, అక్కడ కూడా 1 ఇంచు 1 లైను 1 పాయింట్ అట్లా చిన్న చిన్న వేరియేషనే ఉంటుంది, ఎక్కువ ఉండదు. ఓకేనా, అది కూడా మీరు అడగొచ్చు, నేను అది కూడా మీకు క్యాలిక్యులేట్ చేసి చెప్తాను మీకు అది ఎలా వచ్చింది అనేది కూడా. ఓకే, ఇప్పుడైతే మనం కట్ చేసేసుకుందాము ఈ విధంగా.
ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 50% అంటే ఎక్కడైతే ఫిట్టింగ్ లైన్ ఉందో అక్కడ వరకు పెట్టి మనం ఫోల్డ్ చేస్తే మనకి బ్యాక్ డాట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా డాట్ వచ్చిన తర్వాత మనది 35 సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం 3.5 డాట్ లెంత్ తీసేసుకుందాం, సరిపోతుంది. ఏ సైజ్ అయినా సరే డివైడెడ్ బై 10 చేస్తే ఆ టైప్ ఆఫ్ లెంత్ మనం పెట్టుకోవచ్చు అనమాట, డాట్ లెంత్ పొడవు. ఓకే, ఈ విధంగా కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు వచ్చి ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను మీకు. 2 లేయర్స్ కట్ చేశానండి, మీకు చూపిస్తూ నాకు 2 బ్లౌజులు కటింగ్స్ అయిపోయాయి లక్కీగా. సో ఇప్పుడు వచ్చి ఓపెనింగ్ సైడ్ మన సైడ్ పెట్టుకున్నాను, క్లోజింగ్ అవుట్ సైడ్ పెట్టుకున్నాను. ఓకే, నాకైతే ఈ రకంగా అలవాటు, ఎందుకంటే నెక్ గిక్ ఎక్కడ కానీ మనకి క్లాత్ షార్టేజ్ అనేది రాదు. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి పెట్టి ఒకసారి. సో చంక వచ్చి మన వైపు పెట్టేసి నెక్ వచ్చి అటువైపు పెట్టేసుకోండి. ఈ విధంగా అవుట్లైన్ మొత్తం గీసేసుకోండి. ఈ రకంగా చాలా ఈజీ అండి, చాలా చాలా ఈజీ. ఇది మన స్టైల్లోనే. మీరు ఈ విధంగా కూడా ఒకసారి కట్ చేసి చూడండి, 110% వస్తుంది. మీకు ఎటువంటి బ్లౌజ్ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. హై నెక్కా, షోల్డరా, హై నెక్కా, బోట్ నెక్కా, లేదంటే ఎనీథింగ్, ఎనీ టైప్ ఆఫ్ బ్లౌజెస్ నాకు పెట్టండి, నేను మీకు అది మెజర్మెంట్స్ చూపిస్తాను. సో ఈ రకంగా అవుట్లైన్ మొత్తం గీసేసుకున్న తర్వాత మళ్ళీ కింద మనం మార్జినల్ లైన్ అంటే ఫిట్టింగ్ ఎగ్జాక్ట్ లైన్ ఉంటుంది కదా, అది చూసేసుకొని మనం పెట్టేసుకున్న తర్వాత నెక్ వచ్చి మనకి 6.7 ఎంత అంటే క్రాస్లో 7 అండి, స్ట్రైట్లో వచ్చి క్రాస్లో వచ్చి 7 తీసుకున్నాను, స్ట్రైట్లో వచ్చి 6.7 అనమాట. సో ఎట్లయితే నేను వీల్ మార్కర్తో లైన్ వేసానో అక్కడ వరకు పెట్టేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అంటే నెక్ విడుతూ మనకు సరిపోతుంది ఫ్రంట్లో. ఇది వచ్చి డైమండ్ నెక్ అండి, ఈ రకంగా ఇచ్చాను. ఎందుకంటే ఇది కస్టమర్ బ్లౌజ్ అండి, ఈ బ్లౌజ్ మీదనే నేను మీకు చూపిస్తున్నాను అనమాట మెజర్మెంట్స్ మన స్టైల్లో. వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ప్రకారం మనం చేయకూడదండి, మన స్టైల్లో మనం కట్ చేసుకోవాలి. ఎపిక్స్ పాయింట్ మార్జిన్ వదిలేసి ఎపిక్స్ పాయింట్ 10.25. ఓకే, 10.25 తర్వాత టోటల్గా అప్పర్ బ్రెస్ట్ అండర్ బ్రెస్ట్ వచ్చి మనకి 12.6. ఓకే, ఇక్కడికి అంటే మధ్యలో గ్యాప్ 2.2 వచ్చిందనమాట. ఓకే, 2.2 గ్యాప్ వస్తుంది. ఇలా 2.2, 2.3, 2.4 ఒక్కొక్క ఇంచుకి మనకి చెస్ట్ పెరిగే కొద్దీ ఒక్కొక్క లైన్ పెరుగుతుంది అనమాట. అప్పర్ బ్రెస్ట్ అండ్ లోయర్ బ్రెస్ట్ అండ్ అండర్ బ్రెస్ట్కి. ఓకే, ఇది 3.8 పెట్టుకున్నాను, ఎందుకంటే 3.5 ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా, ఎందుకంటే మన ముక్కుల పడి దగ్గర ఎటువంటి క్లాత్ వదలలేదు కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇక్కడ 1.2 పెట్టుకున్నాను ఈ విధంగా. అండ్ లోయర్ బ్రెస్ట్ వచ్చి 37 డివైడెడ్ బై 4 చేస్తే మనకి ఎంత వచ్చింది, 18.5 ఎంత వచ్చింది, 9 వచ్చింది. అంటే 8.5కి ఒక హాఫ్ ఇంచ్ నేను ఎక్స్ట్రా తీసుకున్నాను. ఓకే, తీసుకున్న తర్వాత ఈ విధంగా మనం అప్పర్ బ్రెస్ట్ లోయర్ బ్రెస్ట్ ముందైతే ఒక లైన్ వేసేసుకుందాం స్ట్రైట్గా. ఓకే, స్ట్రైట్గా లైన్ వేసుకున్న తర్వాత ఒక్కసారి మనం అది కొలవాలన్నమాట. కొలిసికి చూసుకోవాలి మనకి వెస్ట్కి లైన్ మ్యాచ్ అవుతుందా లేదా అనేది. ఓకే, ఈ విధంగా చూస్తే మ్యాచ్ అయిందా లేదా చూస్తే మనకి వెస్ట్ అనేది రావడం లేదు. సో మళ్ళీ ఒకసారి మనం ట్రైల్ వేద్దాము. 1 ఇంచ్కి గ్యాప్ ఇచ్చాను. ఇప్పుడు 1 ఇంచ్ డాట్ వెడుతూ తీసుకున్నాను. సో ఈ విధంగా చూస్తే మనకి మ్యాచ్ అవుతుందా, ఓకే 110% మ్యాచ్ అయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఎంత తీసుకున్నామో అది కూడా చెప్తాను. అక్కడికి అప్పుడు మనం లోయర్ బ్రెస్ట్కి మనం తీసుకున్న మార్కి హాఫ్ ఇంచ్ గ్యాప్ వచ్చింది. ఓకే, వేరియేషన్ వచ్చింది. ఇప్పుడు డాట్ లెంత్ 1 ఇంచ్ వచ్చింది. సో సరిపోతుంది. అండ్ లోయర్ బ్రెస్ట్కి అప్పర్ బ్రెస్ట్కి అండ్ వెస్ట్కి అనేది 3 మార్కులు అనేది మనకి ఎగ్జాక్ట్గా వచ్చేసాయి. సో ఈ లైన్ కింద అపెక్స్ పాయింట్ దగ్గర మధ్యలో లైన్ ఉంది కదా, అది కొంచెం దింపేసుకోవాలండి. ఈ లైన్ వచ్చి 3.3, ఇక్కడ నుంచి మార్జిన్ 1.5 తీసేసుకోండి. 1.5 తీసుకున్న తర్వాత అపెక్స్ పాయింట్ మధ్యలో లైన్ కొంచెం కిందకి దింపిన తర్వాత ఇప్పుడు నేను దీన్ని మార్క్ చేయబోతున్నాను. కింద లాస్ట్ మనం ఏదైతే మనం పెట్టి బ్లౌజ్ కట్ చేసామో అక్కడ నుంచి పైకి 2 ఇంచెస్, ఆ కార్నర్ 2.2 అండ్ ఇది 3.3కి తీసుకున్నాం. కింద లైన్ అయితే ఏదైతే అపెక్స్ పాయింట్ మధ్యలో లైన్ కొంచెం కిందకి గీసి దాన్ని వీ షేప్లో కట్ చేస్తున్నాం, ఎందుకంటే మనకి బ్రెస్ట్ అనేది ఎగ్జాక్ట్గా రౌండ్గా కూర్చోడానికి కోసం. ఓకే, ఇప్పుడు అండర్ ఆర్మ్స్ దగ్గర లోత్ అనేది ఇచ్చేసాను నేను. ఇప్పుడు ఆర్మ్ లోతు
ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ ఈజీగా కట్ అయిపోయింది. ఓకే, 37.4 37 డివైడెడ్ బై 4 చేస్తే యాక్చువల్ 9.25 వచ్చింది. అక్కడ నేను 9 మాత్రమే ఎందుకు ఇచ్చానంటే ఒక 2 లైన్స్తో ఎటువంటి వేరియేషన్ రాదు, అక్కడ బట్ట సాగుతుంది కాబట్టి. ఓకే, ఈ విధంగా మీరు ఐడియాతో కనుక కట్ చేస్తే 110% సూపర్. మీరు నేను చెప్పిన ఈ కొలతలో ఈ సైజ్ బ్లౌజ్ కట్ చేసి ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ విధంగా అయితే నేను మార్క్ వేయడం జరిగింది. ఇది వచ్చి మన స్టైల్లో మాత్రమే. ఓకే, ఇది వచ్చి మన స్టైల్లో మాత్రమే. ఎటువంటి ఇప్పుడు మనకి ఇచ్చిన కొలతల బ్లౌజులు వాళ్ళవి ఎలా ఉన్నాయో మనకి తెలియదు కాబట్టి మనమే క్యాలిక్యులేషన్ చేసుకోవాలండి మైండ్లో. ఈ టైప్ అయితే బ్లౌజ్ వీళ్ళకి బాగుంటుంది, ఈ టైప్ కట్ చేస్తే 110% సెట్ అవుతుంది అనుకుంటూ. ఓకే, వాళ్ళు కొన్ని కంప్లైంట్స్ ఒకవేళ సపోజ్ ఇది కుట్టాక చిన్న ఇది ఏమైనా వచ్చినా చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి 4.5 ఉంది, దాన్ని 50%లో హాఫ్ చేసి ఒక మార్క్ వేసుకోండి. ఇది వచ్చి మిడిల్ డాట్ టైప్, అంటే ఉక్కల పట్టి దగ్గర డాట్ అనమాట. వేసిన తర్వాత కిందకి ఒక 1/4 ఇంచ్కి మార్క్ వేసి అక్కడి నుంచి అక్కడికి లెంత్ వచ్చి 2 ఇంచెస్ తీసుకోండి, సరిపోతుంది. ఒక 2 లైన్స్ కింద డాట్ పట్టుకోండి, 1/2 ఇంచ్ సరిపోతుంది. అది వచ్చి కుట్టుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ ఒక ఘాట్ పెట్టేసుకోండి. అండ్ ఇది వచ్చి ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ చంక వరకు ఒక లైన్ స్ట్రైట్ లైన్ రావాలి, వచ్చేసింది. ఇది వచ్చి 3.3. ఓకే, ఇది వచ్చి 3.3కి 3.2కి మార్క్ వేసుకున్నాము. 3.3 3.2 ఓకే, ఇది 2 ఇంచెస్, ఇది 3.2 ఇంచెస్. ఓకే, ఇక్కడ ఒక మార్క్ వేసేసుకోండి. ఈ విధంగా మార్క్ వేసేసుకోండి. సో 3 డాట్స్ ఈజీగా మనకు వచ్చేసాయండి. ఎప్పుడైనా సరే మిడిల్ డాట్ పట్టుకొని చంక దగ్గర పట్టుకుంటే క్లాత్ అనేది ఈవెన్గా ఉందంటే అక్కడ డాట్ ఎగ్జాక్ట్గా కూర్చున్నట్టు మనకి లెక్క. ఓకేనా, సో 2 లేయర్స్ మనకి హ్యాపీగా అచ్చు అనేది పడిపోయింది, వీల్ మార్కర్తో చేసాం కాబట్టి. సో ఈ విధంగా కటింగ్ అయితే మనది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. మీకు ఎటువంటి డౌట్లున్నా నాకు మెసేజ్ చేయొచ్చు. ఈ విధంగా ఘాట్లో పెట్టేసుకోండి. మీకు కుట్టేటప్పుడు పట్టడానికి డాట్ పట్టడానికి మీకు చాలా ఈజీగా ఉంటుంది కుట్టేటప్పుడు. ఈ విధంగా డాట్ మనకి అక్కడ కట్ చేసుకుంటే చిన్న ఘాట్లు పెట్టుకున్నందుకు మనకు కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. చాలా బాగా వచ్చింది. నాకైతే 110% బ్లౌజ్ సూపర్ కూర్చుంటుంది. సో మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. నేను కస్టమర్ వేసుకున్నాక మీకు ఫోటో కూడా పెడతానండి. సో ఇప్పుడు వచ్చి మనం హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాము. ఒకటే లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. ఇది వచ్చి పఫ్ హ్యాండ్స్ అడిగారు వాళ్ళు, ఒకటి వచ్చి నార్మల్ హ్యాండ్స్ అనమాట. సో ఇప్పుడు మనం పఫ్ హ్యాండ్స్ కట్ చేసుకుందాము. ఈ విధంగా ఎల్ షేప్ స్కేల్ అయితే తీసేసుకోండి. తీసుకున్న తర్వాత బట్ట ఈవెన్గా ఉందో లేదో తెలుస్తుంది కాబట్టి ఇలా తీసేసుకోండి. కుట్టేటప్పుడు ఎత్తులు తగ్గులు రావు. ఓకే, సో హ్యాండ్ లెంత్ వచ్చి 8.5 ఉంది. 8.5కి ఒక మార్క్ అనేది వేసేసుకోండి. ఓకే, ఈ విధంగా ఒక స్ట్రైట్ లైన్ వేసేసుకోండి, ఒక మార్జిన్ వేసేసుకుందాం. ఓకే, 8.5 అండ్ ఆర్మ్ డౌన్ వచ్చి 3.5కి మార్క్ వేసేసుకోండి. ఓకే, 3.5. ఓకే, ఇప్పుడు వచ్చి 7.8 ఎక్కడ దాకా వచ్చిందో చూసుకొని అక్కడ ఒక లైన్ వేసేసుకోండి. సో ఆర్మ్ రౌండ్ వచ్చి మనం 1 ఇంచ్కి 2 ఇంచెస్కి ఒక లైన్ వేసేసుకుందాము. 2 ఇంచెస్ దగ్గర వేసుకున్న లైన్కి ఆర్మ్ డౌన్కి ఒక మార్క్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ భుజాల దగ్గర కూర్చునడానికి చాలా ఈజీగా ఉంటుంది. నేను ఇది కూడా చెప్తాను, 1కి ఎందుకు వేసాను 2 ఎందుకు వేసాను అనేది. ఓకే, సో ఆర్మ్ డౌన్ వచ్చి మనకి 7.8 ఇంచెస్ రావాలి. అండ్ ఆర్మ్ రౌండ్ వచ్చి ఫిట్టింగ్ రౌండ్ 5.6. ఓకే, 5.6 రాసేసుకున్నాము. ఇప్పుడు ఇది లైన్ వేసేసుకుందాము. ఈ విధంగా లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ 1.5 ఇంచ్ మార్జిన్, పైన కూడా 1.5 ఇంచ్ మార్జిన్ లైన్ వేసేసుకుందాము ఈ విధంగా. ఓకే, అండ్ ఇక్కడ నుంచి స్లోగా స్లైట్గా ఒక రౌండ్ తిప్పండి చూసుకుంటూ. అక్కడ నుంచి పైకి ఒక 2 ఇంచెస్. ఇది వచ్చి పఫ్స్ కోసం అండి, పఫ్ అడిగారు హ్యాండ్కి. సో ఇక్కడ నుంచి ఒకటి చూసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఎక్కడైతే 1 మార్క్ ఇచ్చామో అక్కడ నుంచి ఆర్మ్ డౌన్ వరకు హాఫ్ చేస్తే మధ్యలో లైన్ వేసాను అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ తీసుకున్నాము, పైకి కూడా 2 ఇంచెస్ తీసుకున్నాము. ఈ విధంగా స్ట్రైట్ లైన్ చేసి కింద కూడా ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ 2 ఇంచెస్ అక్కడ
2 ఇంచెస్ చూసుకున్నాను కదా, ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకున్న తర్వాత అక్కడ కూడా ఒక బాక్స్ వేసేయండి. సో ఒక బాక్స్ అయిపోయింది. దాన్ని స్లోగా అట్లా రౌండ్ తిప్పేసేయండి. అలా ఇలా రౌండ్ తిప్పిన తర్వాత ఇలా కటింగ్ ఇచ్చేసేయండి. ఇది వచ్చి పఫ్కి మాత్రమే. ఇలా స్లోగా ఇక్కడ ఒక మార్క్ ఇచ్చేసేయండి. కట్ చేసేసుకుందాం ఈ విధంగా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఈ విధంగా కట్ చేసేసుకున్నాం. సో మీకు చూపించడంలో నాకు చాలా ఆనందంగా ఉంటుంది. మీ త్రూ నేను అట్లీస్ట్ బ్లౌజెస్ కటింగ్ చేసేస్తున్నాను ఫాస్ట్గా మీకు చూపించడం కోసమని. ఇక్కడ కూడా ఒక మార్క్ వేసేసుకోండి. ఎక్కడి నుంచి అయితే మనం పఫ్ పెట్టుకున్నాం అక్కడ మార్క్ కంపల్సరీ వేసుకోవాలి, కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు వచ్చి షేప్ పట్టీలు కట్ చేసుకుందామండి. నా షేప్ పట్టి మీకు ఎలా ఉందో, ఏ టైప్ కట్ చేస్తున్నో, మీకు నచ్చిందా నచ్చలేదనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే ఇలాగే అలవాటు షేప్ పట్టి కట్ చేసుకోవడం. చాలామంది అందాజ్గా కట్ చేస్తారు, నాకు అలా ఇష్టం ఉండదు. ఇప్పుడు నేను కట్ చేసిన దాన్ని బట్టి ఎగ్జాక్ట్గా వస్తాయి అనమాట. 3 ఇంచెస్ తీసుకున్నాను. 3.3కి మార్క్ వేసుకోండి. అక్కడ నుంచి 7.3కి మార్క్ వేసేసుకోండి. అక్కడ నుంచి 1.5 ఇంచ్కి మార్క్ వేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఎలా అనేది కట్ చేయాలో చెప్తాను మీకు. ఇప్పుడు లైన్ వేసేసుకోండి. ఫస్ట్ ఇక్కడ కూడా ఒక లైన్ వేసేసుకోండి. ఇప్పుడు మనం షేప్ పట్టి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదా, అక్కడ నేను నెంబర్స్ వేసాను కదా, ఆ నెంబర్ ప్రకారంగా మన షేప్ పట్టి వస్తుంది. సో 2.2కి 1 ఇంచ్ యాడ్ చేస్తే 3.2. ఇక్కడ 3 ఇంచెస్కి 50% 1.5. ఓకే, ఇక్కడ 3.2కి 3 ఇంచెస్ దగ్గరకి ఒక మార్క్ వేసి అక్కడ ఒక హాఫ్ దానికి ఒక మార్క్ వేసేసుకున్నాము. ఇది మధ్యలో వచ్చి 3.3. ఓకే, అది వచ్చి 3 ఇంచెస్, ఇది వచ్చి 3.2. ఓకే, ఇప్పుడు చిన్న షేప్ ఇచ్చేద్దాము. ఈ షేప్ ఇచ్చిన తర్వాత కట్ చేసుకుందాం. ఇట్లా షేప్ పట్టి కట్ చేయడం వలన మీకు ఎక్కడ కానీ ఎక్స్ట్రాస్ రావు, బ్లౌజ్ అంతా ఈవెన్గా ఉంటుంది. మీకు ఈ షేప్ పట్టి ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఓవరాల్గా మన బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ ఇవి హ్యాండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.